హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. మేము ఊరికెళ్ళి వస్తుంటే డ్రాగన్ తోట దగ్గర ఆగాము. అప్పుడే ఫ్రెష్గా కోసి అక్కడ పెట్టారండి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే 1 కేజీ కొన్నాం. 1 కేజీ 175 రూపాయలు తీసుకున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా మనము ఎప్పుడు దొరికే ఫ్రూట్ అప్పుడు తింటే, ఇది సీజనల్ ఫ్రూట్ తింటే చాలా బాగుంటుంది కదా. డ్రాగన్ ఫ్రూట్తో వెయిట్ లాస్ అయ్యే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ చేసుకుందామండి. ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని దాని మీద చెక్కు తీసుకొని దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటే మనకి ఎంతైతే అవసరమో అంత తీసుకొని మన సలాడ్ అయితే రెడీ చేసుకుందామండి. నాకు ఒక భాగమే అవసరమైంది, ఒక భాగమే తీసుకున్నాను. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ పుష్కలంగా డ్రాగన్ ఫ్రూట్లో ఉంటాయండి. అది 100 రూపీస్ కాస్ట్ పడుతుంది కాబట్టి అది ఎంత కాస్ట్ ఉంటుందో దానిలో ఉన్న పోషకాలు కూడా అంతే వాల్యూగా మన బాడీకి అందిస్తాయండి. ప్రతిరోజు కాపైనా వారంలో 2-3 సార్లు అయినా ఇట్లా సలాడ్ చేసుకొని తింటే వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగుంటుందండి. అన్నం తిని ఉంటే మన బాడీ ఎలా ఉంటుందో, సలాడ్ తింటే ఎలా ఉంటుందో మన బాడీని గమనించినట్లయితే చాలా తేలికగా, హాయిగా, చాలా మనశ్శాంతి, ప్రశాంతంగా ఉంటామండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా సలాడ్ తినటం వల్ల చాలామంది లైఫ్ స్టైల్ ఇలా మారిపోతే ఎంత బాగుంటుంది. అందరూ కూడా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటున్నారు. హెల్త్ పరంగా ఇట్లానే లైఫ్ స్టైల్ ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలుగు చేసుకొని ఈ లైఫ్ స్టైల్ని తయారు చేసుకోవటానికి అందరూ కృషి చేస్తున్నారండి. వెనకట్లో ఏమేమి తిన్నారో మళ్ళీ ఇప్పుడు అన్నీ అందరూ అట్లానే తినటానికి రెడీ అవుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారండి. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఇమ్యూనిటీ పవర్ పడిపోయి చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళు, తక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లా డాక్టర్ గారిని అడిగితే డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పారండి. చియా సీడ్స్ కూడా తినమని చెప్పారు. అందుకని ఇట్లా మనకి అన్ని రకాల ఫ్రూట్స్ కలుపుకొని సలాడ్ చేసుకొని తింటే అన్ని ఫ్రూట్స్లో ఉన్న విటమిన్లు మన బాడీకి అందుతాయి కాబట్టి మనం హెల్తీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. క్యారెట్ హెచ్బి లెవెల్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ఇంప్రూవ్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సంపూర్ణమైన పోషకాలు ఉంటాయండి. అది అందరికీ అందుబాటులో ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్ జాంకాయ. కాబట్టి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనము ప్రతి ఫుడ్లో జాంకాయ తింటే చాలా బాగుంటుందండి. అన్ని మినరల్స్, విటమిన్స్ అన్నీ మన బాడీకి అందించడానికి ఈ ఫ్రూట్స్ అయితే మనకు ఉపయోగపడతాయండి. మనము చియా సీడ్స్ అయితే 2-3 స్పూన్లు నానబెట్టుకొని రెడీగా ఉంచామండి. ఆ ఫ్రూట్ సలాడ్లో 3 రకాల ఫ్రూట్స్ అయితే మనం వేసాం కదా, వాటిలో ఆ నానబెట్టిన చియా సీడ్స్ని అయితే వేసుకున్నాము. ఒక అరకప్పు పాలైతే వేసుకుంటున్నామండి. మనకి ఎన్నైతే కావాలో అన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది. మనకి చిక్కగా ఉంటే స్పూన్తో తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే పాలకి, చియా సీడ్స్కి ఆ ఫ్రూట్స్ అనేది బాగా పట్టుకొని చిక్కగా రెడీ అయిపోతుందండి. అప్పుడు మనకి తినటానికి చాలా సాఫ్ట్గా, స్మూత్గా మనకి చియా స్మూతీ తయారైపోతుంది. మనకి పంటికి తగలటానికి, అక్కడక్కడ తగలటానికి పల్లీలు అయితే 2 స్పూన్లు అయితే వేసుకున్నామండి. ఇప్పుడు మనకి కలర్ఫుల్గా ఎంతో హెల్దీగా మనకైతే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. డ్రాగన్ ఫ్రూట్, క్యారెట్, జామ పండు చూశారు కదా ఎంత కలర్ఫుల్గా మనకి రెడీ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తాగండి. వెయిట్ లాస్ అవ్వటానికి, బ్రెయిన్ చురుకుగా పనిచేయటానికి, మోకాళ్ళలో గుజ్జు పట్టడానికి ఈ సీడ్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ప్రతిరోజు ఉదయం ఇలా తినటానికి ప్లాన్ చేసుకున్నాను. మీరు కూడా ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఉదయం 8 గంటలకి ఇట్లా తిన్నామంటే చాలా తేలికగా, హాయిగా, బ్రెయిన్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఒకసారి తిని చూడండి. తిని చూశాక ఎక్స్పీరియన్స్ చేశాకే నేను మీతో పంచుకుంటున్నానండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో న్యూ ఇన్ఫర్మేషన్ చెప్పటానికి రెడీగా ఉన్నాను.